తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తెలుగు స్క్రీన్ ప్లే నేర్చుకోవడానికి పనికొచ్చే సినిమాల గురించి తెలుసుకుందాం. అంటే మన తెలుగులో వచ్చిన సినిమాలు అంటే పాత సినిమాలు, కొద్దిగా కొత్త సినిమాలు అందరూ చూస్తూ ఉన్నారు రెగ్యులర్గా. కానీ చాలామంది పాత సినిమాలు ఏమున్నాయో తెలియదు. ఏ సినిమాలు చూస్తే స్క్రీన్ ప్లే నేర్చుకోవడం కుదురుతుందో తెలియదు. ఆయా సినిమాల్లో ఏ అంశాలు అంటే స్క్రీన్ ప్లేలో ఉండే అంశాలు పొందుపరిచారో మనం తెలుసుకోవాలి. ఎందుకు పర్టికులర్గా పాత సినిమాలు ఎందుకు చెప్తున్నానంటే, పాత సినిమాల్లో చాలా వాటిల్లో కథా నిర్మాణం ఎక్కువగా ఉంటుంది. కథని జాగ్రత్తగా డిస్కస్ చేసేవాళ్ళు. ఇంకా పాతదంటే బిగినింగ్ డేస్లో 1950s కొన్ని సినిమాలు అయితే వాళ్ళు కళాత్మకంగా తీర్చిదిద్దారు. కొన్ని సినిమాలని ప్రేక్షకులు జేజేలు పలికారు, సూపర్ హిట్ చేశారు. కొన్ని సినిమాలతో కొంతమంది స్టార్స్ తయారయ్యారు. కొంతమంది దర్శకులు అయితే మరి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ బుక్ సీల్డ్ ఫీల్డ్ రాయకముందే స్ట్రక్చర్లో సినిమాలు తీశారు. సినిమా కథా నిర్మాణానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుని పాత దర్శకులు, కథా రచయితలు, తర్వాత నిర్మాతలు, రకరకాల సాంకేతిక నిపుణులు అందరూ కలిసి డిస్కస్ చేసి కథను తయారు చేసేవాళ్ళు. అంటే కథానాయకుడి పాత్ర ఎలా ఉండాలి, కథా నిర్మాణం ఎలా ఉండాలి, కథానాయకుడు ఒక కథ అయిపోయేసరికి, ఒక సినిమా అయిపోయేసరికి ఏం సాధించాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేవో అనేది పాత సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనం పాత సినిమాలని తప్పకుండా చూడాలి. నేర్చుకోవడానికి పనికొచ్చేటటువంటి స్క్రీన్ ప్లేలు ఉన్నవి, లేదా ఈ సినిమా చూసి మనం ఏదైనా ఒక స్క్రీన్ ప్లే పాయింట్ నేర్చుకోవచ్చు అని అనిపించినటువంటి సినిమాలనే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అంతేగాని మన అపారమైనటువంటి తెలుగు పరిశ్రమలోంచి, తెలుగు సినిమాల్లోంచి ఇవే మంచి సినిమాలను మాత్రం చెప్పలేదు. సాధారణంగా నాకు గబక్కున జ్ఞాపకం వచ్చి రకరకాల క్లాసులో, రకరకాల సందర్భాల్లో నేను స్క్రీన్ ప్లే క్లాసులు చెప్తున్నప్పుడు ఒక్కొక్క అంశాన్ని వివరించడం కోసం ఒక్కొక్క సినిమాని, ఒక్కొక్క దర్శకుడిని ఎగ్జాంపుల్గా తీసుకునేవాడిని తెలుగులోంచి. అలా తీసుకున్న చిత్రాల్లోంచి కొన్ని సినిమాలని మీకు మెన్షన్ చేస్తున్నాను. అన్ని సినిమాలు చూసి మనం స్క్రీన్ ప్లే రాయడం అక్కర్లేదు. కానీ స్క్రీన్ ప్లే కథా స్క్రీన్ ప్లే రాయాలి అంటే తప్పకుండా ఈ చిత్రాలు చూస్తే స్క్రీన్ ప్లేలో ఉన్నటువంటి అన్ని అంశాలను మనం నేర్చుకోవచ్చు. కాబట్టి వరుసపెట్టి మన యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా మొట్టమొదటి చిత్రాలు చూడటానికి ప్రయత్నించండి. ఈ చిత్రాల్లో కథానాయకుడి యొక్క పాత్ర ఎలా చిత్రీకరించారో తెలుసుకోండి, కథా నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకోండి. అప్పుడే మనకి ఈ సినిమాలు ఉపయోగపడతాయి. మన తెలుగు సినిమాల్లో అంటే 1950s వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రాల్లో కళాత్మకమైనటువంటి చిత్రాలు నిర్మించినటువంటి గొప్ప దర్శకుల్లో బిఎన్ రెడ్డి గారు ఒకరు. సినిమా నిర్మాణం అనేది, ఒక సినిమా అనేది కేవలం వ్యాపారాత్మకమే కాకుండా దానిలో కళాత్మకంగా ఉండాలి అని తను నమ్మి ఆచరించిన దర్శకుడు. తెలుగు చిత్రాలతో అప్పట్లోనే అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిన దర్శకుడు. తను సినిమా నిర్మాణం చేసినంతకాలం, దర్శకుడిగా ఉన్నంతకాలం ఒక కమిట్మెంట్తో మంచి చిత్రాలు చేయాలి అనేటువంటి కమిట్మెంట్తో ఉన్నటువంటి దర్శకుడు ఆయన. ఎందరో దర్శకులకి మార్గనిర్దేశకుడు కూడా. అలాంటి బిఎన్ రెడ్డి గారు నిర్మించినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో దాటిని ఒక 2-3 చిత్రాలు నేను చెప్తాను. మన దర్శకులు తప్పకుండా చూడండి, అద్భుతంగా ఉంటాయి. ఈరోజు కూడా బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ అయినప్పటికీ కూడా ఆ సినిమాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నేను ఈ ఎపిసోడ్లు అయిన తర్వాత ఒక్కొక్క చిత్రం గురించి లేదా ఒక్కొక్క దర్శకుడి గురించి మళ్ళీ వేరే ఎపిసోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ సినిమాలు మీరు చూడటానికి ఒక సజెషన్గా, ఒక సలహాగా నేను చెప్తానికి ట్రై చేస్తాను. బిఎన్ రెడ్డి గారు సినిమాల్లో చెప్పుకోవాలంటే మొట్టమొదటి మల్లీశ్వరి. ఇది అద్భుతమైన, ఇప్పుడు కొత్తగా వచ్చిన మల్లీశ్వరి కాదండి, పాత బ్లాక్ అండ్ వైట్ మల్లీశ్వరి. దానిలో ఎన్టీ రామారావు గారు, భానుమతి గారు యాక్ట్ చేశారు. తర్వాత రెండవ చిత్రం బంగారు పాప, తర్వాత స్వర్గసీమ. ఈ స్వర్గసీమ అనే చిత్రంలో చిత్తూరు నాగే గారు హీరోగా యాక్ట్ చేశారు.
ఈ చిత్రాలు ఉన్నాయి. బిఎన్ రెడ్డి గారి చిత్రాలు చాలా ఉన్నాయి. బిఎన్ రెడ్డి గారికి ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు ఇలాంటి పుస్తకాలు. ఈ బుక్ కూడా ఉంది, మీరు దొరుకుతాయి ఇక్కడ, మీకు మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకుని చదవచ్చు. అంటే వాళ్ళు ఎలా సినిమాలు పనిచేశారని తెలుస్తాయి. అట్లీస్ట్ మీరు ఈ చిత్రాలు చూడండి, చూసి ఆ కథలు ఏమున్నాయో వాటిని టూకీగా రాసుకోండి. కథానాయకుడి యొక్క చిత్రం ఎలా ఉంది, ఎలాంటి కథానాయకుడు, కథ ఎలా ప్రారంభమవుతుంది, ఎలా ఉంది, చివరికి ఎలా ముగిసింది అనేది ఒక చిన్న టూకీగా ఒక 1 పేజ్ 2 పేజ్లో ఒక నోట్ లాగా రాసుకోండి. ప్రతి దర్శకుడికి కూడా ప్రతి సినిమా చూసినప్పుడు కూడా స్క్రీన్ ప్లే నేర్చుకోవాలి అనుకున్నటువంటి ప్రతి దర్శకుడు లేదా రచయిత చేయాల్సిన మొట్టమొదటి పని చూసిన అంశాన్ని మళ్ళీ పేపర్ మీద పెట్టి రాసుకోవడం. దీనివల్ల ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఆల్రెడీ గొప్ప రచయితలు, కథా రచయితలు అయితే నేను చెప్పక్కర్లేదు. రచనా వ్యాసంగం కొత్తగా గనక మీరు ప్రారంభించినట్టయితే ఏ సినిమా చూసినా చక్కగా మళ్ళీ ఒక పేజ్ మీద 3-4 పేజీల మీద మీరు చూసిన అంశాన్ని చక్కగా పారాగ్రాఫ్ వైజ్గా రాయడానికి ప్రయత్నించండి. తప్పులున్నా పర్లేదు, బిగినింగ్లో తప్పులే వస్తాయి కాబట్టి వాటి నుంచి ఆలోచించద్దు. తర్వాత మరో దర్శకుడి దగ్గరికి వెళ్దాం. తెలుగు సినీ చిత్ర రంగాన్ని సుసంపన్నం చేసినటువంటి ఒక గొప్ప దర్శకుల్లో కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారు సినిమా మాంత్రికుడు, కమర్షియల్ సినిమా మాంత్రికుడు అని నేను అంటాను. ఎందుకంటే ఒక మాంత్రికుడిని మనకిచ్చారు. ఆ మాంత్రికుడు ఎవరో కాదు, ఎస్వి రంగారావు గారు. తన నటన వైదుష్యంతో మంత్రముగ్ధుల్ని చేశారు చాలా సంవత్సరాల పాటు, గొప్ప నటుడు. అలాగే ఎన్టీ రామారావు గారు కమర్షియల్గా హిట్, ఒక ఫోక్లోర్ డ్రామా, అంటే రాజుల కథలను తీసుకుని ఒక కథలో ఫోక్లోర్ కథను తీసుకుని సూపర్ హిట్ చేశారు. అదే పాతాళ భైరవి, కేవీ రెడ్డి గారి పాతాళ భైరవి. పాతాళ భైరవి సినిమా ఈ రోజు కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేంటో నేను తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. మీరు సినిమా చూడండి, ఎంత గొప్ప సినిమాను. ఇది తర్వాత హిందీలో కూడా తీశారు, తెలుగులో తమిళంలో సైమల్టేనియస్ తీశారు. సూపర్ హిట్ అయిన సినిమా పాతాళ భైరవి. తర్వాత మాయాబజార్. ఈ మాయాబజార్ సినిమా అనేది మాయలు మంత్రాలు ఉన్నది సినిమా. ఈ చిత్రంలో ఘటోద్గజుడు చేసినటువంటి మాయలు మంత్రాలకి పిల్లలు కూడా కేరింతలు ఈ రోజు కూడా కొడతారు, టీవీలో వస్తాయి. స్క్రీన్ ప్లే మాయాజాలం. దీనిలో నేను మాయాజాలం అంటే ఘటోద్గజుడు మాయల గురించి చెప్పలేదు, స్క్రీన్ ప్లే మాయాజాలం. ఈ స్క్రీన్ ప్లే ఈ ఘటోద్గజుడు మాయాజాలమే కాకుండా స్క్రీన్ ప్లే మాయాజాలం ఏంటో తర్వాత నేను వచ్చే ఎపిసోడ్లో మాయాబజార్ మీద ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చేస్తాను. మీరు కూడా ఈ లోపుగా తెలుసుకుంటే నేను గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయో మీరు కూడా చూద్దరు. కానీ చాలా అద్భుతమైన సినిమా. స్క్రీన్ ప్లే గురించి నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా చూడాల్సిన వరల్డ్ సినిమాల్లో మాయాబజార్ ఒకటి అని నేను నమ్ముతాను. తర్వాత రెండవది దొంగరాముడు. ఈ దొంగరాముడి చిత్రం కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు. చాలా అద్భుతమైన చిత్రం. ఈ చిత్రాన్ని లండన్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక పాఠ్య అంశంగా పెట్టారు. చూడండి, మన తెలుగు దర్శకుల్ని కూడా వాళ్ళు పాఠ్యాంశంగా పెట్టారంటే ఎంత గొప్ప సినిమానో ఇది. ప్రింట్ మనకి యూట్యూబ్లో దొరుకుతుంది, మీరు ట్రై చేసి చూడండి. అద్భుతమైన చిత్రాలు. ఈ 3 చిత్రాలు చూసి మీ అభిప్రాయాలను మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. తర్వాత దర్శకుడి గురించి చూద్దాం. తెలుగు దర్శకుల్లో నవయుగం దర్శకులు అప్పటి కాలంలో ఒక దర్శకుడు ఉన్నారు, ఆయన పేరు ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ ఆదుర్తి సుబ్బారావు గారు చాలా అప్పటి కాలంలోనే చాలా అడ్వాన్స్డ్ థాట్స్ ఉండి టెక్నికల్గా కూడా అద్భుతంగా తీయగలిగేటటువంటి దర్శకుడు అని పేరు అప్పట్లో. నాకు ఈయన పర్టికులర్గా ఈయన చిత్రాలు నచ్చింది ఏంటంటే స్త్రీ పాత్రల యొక్క రూపకల్పన. ఇవాళ చాలామంది దర్శకులు సినిమాలని తీస్తున్నారు, కథలు రాస్తున్నారు, చేస్తున్నారు. కానీ మనం కామన్గా వినేటువంటి ఒక పాయింట్ ఏంటంటే హీరోయిన్ ఉందండి, పాటలకినూ తర్వాత ఏదో కొన్ని సీన్స్కి ఉపయోగపడుతుంది, అంతే, ఒక ఐటెం గర్ల్గా వాడుతున్నారు. కాదండి, ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాల్లో ప్రతి పాత్ర, అంటే స్త్రీ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర, అంటే కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే సినిమాని కథని మలుపు తిట్టడంలో లేదా పాత్రల్ని ప్రభావితం చేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాంటి జాగ్రత్తలు కనుక ఇప్పుడు ఉన్నటువంటి రచయితలు దర్శకులు కూడా తీసుకుంటే సూపర్ సినిమాలు తయారవుతాయి. నేను అందుకనే ఆదుర్తి సుబ్బారావు గారిని నేను ఒక స్క్రీన్ ప్లేలో అంటే పర్టికులర్ క్యారెక్టరైజేషన్స్, రకరకాల క్యారెక్టర్స్ క్రియేట్ చేయడంలో ఒక గైడ్ కింద నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఆయన తీసిన సినిమాల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి, ఒక 3 సినిమాలు మాత్రం చెప్తాను. మిగతా సినిమాలు కూడా మీరు సెర్చ్ చేసి చూడటానికి ప్రయత్నించండి. వాటిలో ఫస్ట్ది మోగ మనసులు. ఇది చాలా లాంగ్వేజ్ల్లో తీశారు,
తెలుగులో అన్నింటిలో కూడా హిట్ అయింది. తర్వాత తేనె మనసులు ఎందుకు అంటున్నానంటే 1962లోనే కలర్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అందరూ కొత్త వాళ్ళతో పేపర్లో పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పెద్ద పెద్ద నటుల్ని సెలెక్టివ్ మెంబర్లుగా పెట్టుకుని సెలెక్ట్ చేసుకుని తెలుగు సినిమా చిత్ర పరిశ్రమకి కొంతమంది నటుల్ని సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేసినటువంటి సినిమా ఇది. దానిలోనే మన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా దానిలోనే వచ్చారు. చాలామంది నటులు వచ్చారు. అద్భుతమైన చిత్రం. అంటే కొత్త సినిమా తీయాలనుకునేవాడు, కొత్త వాళ్ళతో సినిమా తీయాలనుకునేవాడు, కొత్త దర్శకులుగా మారాలనుకునేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా ఎలా తీయాలనుకునేవాళ్ళు తేనె మనసులు సినిమా తప్పకుండా చూడాలి. ఇది స్ట్రక్చర్లో ఉన్న సినిమా, స్క్రీన్ ప్లేకి సూపర్. తర్వాత మరో చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఇది క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ని పండించినటువంటి చిత్రం. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఆదిత్య గారి ప్రతి సినిమా, ఆయన ప్రయోగాత్మక సినిమాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూడండి, మీరు సెర్చ్ చేసి చూడండి. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. శంకరాభరణం ఇది ఒక విజువల్ పోయిట్రీ. సినిమా స్క్రీన్ ప్లే తెలుసుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడాల్సిన మరొక చిత్రం ఇది శంకరాభరణం. ఎంత ప్రయోగం అండి ఇది! ఇలాంటి ప్రయోగం బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఎవరు చేసి ఉండరు. ప్రధాన పాత్రకి 45 ఏళ్ళు 50 ఏళ్ళ ఆయనకు అసలు ఎవరు ప్రపంచం ఎవరికి అప్పటిదాకా పెద్దగా పరిచయం లేని క్యారెక్టరా. అప్పటిదాకా వ్యాంప్ వేషాలు వేసుకుంటున్నటువంటి ఒక అమ్మాయిని హీరోయిన్. తర్వాత ఈ పాత్రకి సినిమా మొత్తంలో మాటలే ఉండవా, ప్రధాన పాత్రకి మాటలే ఉండవు, ఎక్స్ప్రెషనేనా. ఏడిదే శ్రీరామ్ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను విన్నాను అది. మొత్తం సినిమాలో డైలాగులు పార్టు 14 పేజీల. ఇన్ని విషయాలు ఉంటే మరి సినిమా అంతా 2 గంటలున్నర సినిమా ఏముంది దానిలో? కేవలం సంగీతం పాటలే అనుకుంటున్నారా? విజువల్గా సినిమా చెప్పటం ఇది అద్భుతమైనటువంటి ప్రయోగం. మీరు అందుకనే చూడాలి. అందుకనే సినిమాని ప్రపంచంతో భాషతో సంబంధం లేకుండా ప్రపంచంలో అందరూ లైక్ చేశారు శంకరాభరణం. అందుకనే ఆయన కళా తపస్వి అన్నారు. అలాగే ఆయన తీసిన మరో చిత్రం సాగర సంగమం. తర్వాత సిరివెన్నెల. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం, విచిత్రమైన ప్రయోగం. మీరు చూడండి సిరివెన్నెల, ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్తో కూడా సినిమా తీయచ్చా? అలా తీయడం ఎంత ఛాలెంజ్ అండి. సిరివెన్నెల. తర్వాత నేరము శిక్ష. నాకు అభిమానమైనటువంటి సినిమాల్లో ఇది ఒక సినిమా. ఈ సినిమాని తరచుగా ఒక క్యారెక్టర్ యొక్క ఒక డిజైన్ కోసం, ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయడం కోసం ఒక స్క్రీన్ ప్లే క్లాసుల్లో నేను చాలా చక్కగా ఎన్నో సందర్భాల్లో ఈ సినిమాను చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్ట్రక్చర్లో ఉన్న సినిమా నేరము శిక్ష తప్పకుండా చూడండి. విశ్వనాథ్ గారు తీసిన ప్రతి సినిమా సూపర్గా ఉంటుంది, కానీ ఈ సినిమా చూస్తే చాలా వరకు ఆయన ఏంటో స్క్రీన్ ప్లే ఏంటో అర్థమవుతుంది. తెలుగు సినిమాల్లో దర్శకుడికి ఒక పేరు ప్రతిష్ట తీసుకొచ్చి దర్శకుడిని కూడా ఒక స్టార్గా చేసి, ఈ దర్శకుడి యొక్క సినిమా చూద్దాం, ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఈయన డైరెక్ట్ చేసిన సినిమా వస్తుంది అని అనిపించినటువంటి దర్శకుడు, మొట్టమొదటి దర్శకుడు ఎవరైనా ఉంటే ఆయన దాసరి నారాయణరావు గారే. దాసరి నారాయణరావు గారు చేయనటువంటి ప్రయోగం లేదండి. ఆయన కథ, మాటలో, పాటలో స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ప్లస్ ఆయన హీరోగా కూడా యాక్ట్ చేశారు. ఇక అందుకని ఆయన దర్శకరత్న అన్నారు. ఆయన తీసిన చిత్రాల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి. నేను మొట్టమొదటి ఆయన డైరెక్ట్ చేసిన సినిమా తాత మనవడు అనే ఒక సినిమాని, ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేసినటువంటి బొబ్బిలి పులి, ఎన్టీఆర్ గారి సినిమా బొబ్బిలి పులి, శ్రీదేవి ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి ఫిలిం. ఈ 2 చిత్రాలని మెన్షన్ చేస్తాను. మిగతా సినిమాలు కూడా చూడండి. దర్శకరత్న దాసరి చేసిన ప్రయోగాల గురించి చూడండి, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు సినిమాలో ఎన్ని ప్రయోగాలు చేశారో, ఒక దర్శకుడు ఇంత చేయొచ్చా? అదే టైంలో పోటాపోటీగా దాసరి నారాయణరావు గారికి ఇద్దరు పోటాపోటీగా సినిమాలు తీసినటువంటి గొప్ప దర్శకులు ఎవరన్నా అంటే కె రాఘవేంద్రరావు గారు. ఇద్దరు లెజెండ్స్ అండి. ఇద్దరు కూడా పోటాపోటీగా సినిమాలు తీసేవాళ్ళు, హిట్లు కొట్టేవాళ్ళు, రకరకాల ప్రయోగాలు చేశారు. ఒకే హీరోతో చేశారు, రకరకాల హీరోతో చేశారు. ఎన్ని ప్రయోగాలు చేశారు చెప్పక్కర్లేదు. రాఘవేంద్రరావు గారు అంటే ఈరోజు కూడా చెప్పచ్చు. పాటలు ఆయన తీసే విధానం కానీ, నాకు నచ్చింది ఏంటంటే రాఘవేంద్రరావు గారి సినిమాల్లో డ్రామాని పండించడంలో సూపర్, అద్భుతంగా ఉంటుంది ఆయన సినిమాలో. తర్వాత కామెడీ, కుటుంబ కథా చిత్రం, తర్వాత మెయిన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి, అంటే కమర్షియల్ హీరోని ఇంట్రడ్యూస్ చేసే విధానం,
ఇది అద్భుతంగా ఉంటుంది. రాఘవేంద్రరావు గారి చిత్రాల్లో నేను 2 సినిమాలు చెప్తాను. ఇవి ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ ఇవి, అందుకనే చెప్తున్నాను. ఆయన చాలా సినిమాలు చేశారు, బ్లాక్ అండ్ వైట్లో కూడా చేశారు, తర్వాత కలర్లో కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ అడవి రాముడు రామారావు గారు యాక్ట్ చేసిన సినిమా, ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. తర్వాత వేటగాడు, భలే సినిమాలు. సింపుల్గా కథని అలా 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 తీసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ మ్యూజిక్ అండ్ డ్రామా స్టోరీ ఇలా వీటిని కలగలుపుగా చేసుకుంటూ అద్భుతంగా చేసినటువంటి రాఘవేంద్రరావు గారి సినిమా తప్పకుండా చూడండి. తెలుగు సినిమాల్లో కేఎస్ఆర్ దాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు. ఎంత గొప్ప యాక్షన్ సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఎన్ని తీశారో. చిత్రం ఏంటంటే ఆయన కుటుంబ కథా చిత్రాలతో ఇంట్రడ్యూస్ అయినా తను మలుచుకుని తన యాక్షన్ సినిమాలకు అద్భుతంగా పనికొస్తాను తీసుకుని ఆ తర్వాత వరుసపెట్టి యాక్షన్ సినిమా డైరెక్ట్లు ఆయన తీసే విధానం గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన తీసిన సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా అండి. ఇది కౌబాయ్ని తెలుగు చిత్ర సీమకి పరిచయం చేసిన సినిమా. దీనికి రచన ఆరుద్ర గారు చేశారు. కౌబాయ్ అనే క్యారెక్టర్ని, ఒక ఫారిన్ క్యారెక్టర్ని తీసుకొచ్చి నేటివిటీకి, మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దిన విధానం, దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం ఈ రోజు కూడా కొత్త దర్శకులకి ఉపయోగపడుతుంది. దానిలో ఎందుకు సింపుల్గా చెప్తానండి. ఆ సినిమా ఓపెనింగ్ కానీ గుర్రం మీద హీరో కృష్ణ గారు అలా అలా వెళ్తూ ఉంటారు. ఎంతసేపు టైటిల్స్ పడినంతసేపు, దాదాపు ఒక 5 నిమిషాలు ఉంటుందండి. చాలామంది అడుగుతుంటారు అంతసేపు ఆ గుర్రం మీద వెళ్తున్నాడని చూపించేదని. ఎంతసేపు చూపించారో, రకరకాల ప్రాంతాలను దాటుకుంటూ అంతసేపు ఎందుకు చూపించాలండి ఒక హీరోని? గుర్రం మీద వెళ్ళేవాడు ఇట్లా ఉన్నాడు, ఈయన కౌబాయ్ని చూపించాలి, సింపుల్గా 4 షాట్లు చెప్పచ్చు కదా. కాదు, చాలాసేపు దానిలో అంతరార్థం ఏంటంటే అది మన క్యారెక్టర్ కాదు, కొత్తగా వేస్తున్నారు వేషం, దాన్ని ప్రేక్షకులకి మనసుకు పట్టేట్టుగా పరిచయం చేయటం. ఏదైనా కొత్తదాన్ని అని చెప్తున్నప్పుడు గట్టిగా చెప్పాలి. అదే ఆయన చేసిన ట్రిక్. అందుకని ఆయన పట్టుకుంది. ఇంకా చాలా సినిమా పట్లు ఉన్నాయి, దానిలో స్క్రీన్ ప్లే విషయాలు ఉన్నాయి. అందుకని మీరు చూడండి, తర్వాత మళ్ళీ ఒకసారి స్పెషల్గా దాని మీద ఎపిసోడ్ చేస్తాం, మనం చూద్దాం. ఆ తర్వాత నవతరం దర్శకుల్లో ఒక తరంగంలాగా వచ్చి ఇప్పటికి కూడా మంచి చిత్రాలు చేస్తున్న దర్శకులు ఎవరైనా ఉన్నారంటే అతను పూరి జగన్నాథ్. ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ మొన్న మధ్యన ఒక లైగర్ అనే సినిమా తీశారు. ఈ లైగర్ అనే సినిమా తీశారు, కానీ పాపం సరిగ్గా ఆడలేదు. చాలా సినిమాలో ఎంతో విజువల్గా చాలా కష్టం కనబడుతుంది, స్క్రీన్ ప్లేలో కష్టం పడుతుంది. కానీ స్క్రీన్ ప్లేలో చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల ఇలా వచ్చింది. ఆ తప్పిదం ఏంటి మరి? కేవీ రెడ్డి గారి సినిమాలో ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేయలేకపోయారు చిన్న పాయింట్ అనేది మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. మీరు చూడండి, తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తాను. ఆయన పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో పోకిరి, ఇట్లు, శ్రావణి, సుబ్రహ్మణ్యం, ఈ 2 సినిమాలు చూడండి. ఇంకా చాలా సినిమాలు మీరు చూడలేదని అన్నాను, ఆల్రెడీ చూసే ఉంటారు. కాబట్టి ఈ 2 తప్పకుండా చూడండి, మరొకసారి చూడండి. తర్వాత స్క్రీన్ ప్లే క్లాసుల్లో నేను స్క్రీన్ ప్లేలో వచ్చే కొన్ని టెక్నికల్ టర్మ్స్ని చూపించడం కోసం, లేదా ఒక కొత్త స్టార్ ఎట్లా పుట్టాడు అని చెప్పడం కోసం పాత సినిమాలని చెప్తుంటాను. వాటిలో వచ్చేది ఎస్డి లాల్ గారు డైరెక్ట్ చేసినటువంటి నిప్పు లాంటి మనిషి. ఇది తెలుగు స్ట్రైట్ సినిమా కాదు, రీమేక్ అండి. హిందీలో వచ్చిన జంజీర్ని అమితాబ్ యాక్ట్ చేసినటువంటి, అమితాబ్ని సూపర్ స్టార్గా యాక్ట్ చేసినటువంటి సినిమాని దీనిలో తెలుగులో తీశారు. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది, చూడండి. తర్వాత బి విఠలాచార్య జానపద బ్రహ్మ అన్నారు. జానపద సినిమాలు తీశాడంటే ఇంకంతే. దానిలో ఎన్ని ట్రిక్ షాట్స్ అండి, యానిమల్స్, రకరకాల మాయలు, మంత్రాలు. అలాగే ఆయన చేసినటువంటి యాక్షన్ ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చినటువంటి డ్రామా ఫిలిం, యాక్షన్ ఫిలిం బందిపోటు సినిమా. ఈ సినిమా తప్పకుండా చూడండి. బందిపోటులో మొదటి 1 గంట సినిమా యాక్షన్తో ఊగిపోతుంది సినిమా, బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. చూడండి, మీరు సినిమా అంతా చూడండి. ఆ సినిమా ఎన్ని భాషల్లో హిట్ అయిందో, ఎంత అయిందో మీరే తెలుసుకుంటారు. ఆ తర్వాత మరొక దర్శకుడు, తెలుగు సినిమా చిత్రానికి కళాత్మక విలువలు అద్దినటువంటి మరొక దర్శకుడు, గొప్ప దర్శకుడు బాపు గారు.
డైరెక్ట్ చేసిన సినిమాల్లో చాలా ఉన్నాయి. సీతాకళ్యాణ్ లాంటి సినిమా ఇంటర్నేషనల్గా ఎన్నో అవార్డులు పొందింది. నేను చూడమని చెప్తాను. కానీ నేను ఎందుకు ఈ సినిమా చెప్తున్నానంటే, ఆ సినిమా పేరు ముత్యాల ముగ్గు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న హీరోతో ఒక చిన్న కథ, మాకు తెలిసిన కథనే స్క్రీన్ ప్లేలో చెప్పి అట్రాక్టివ్గా చెప్పటం అద్భుతంగా. ఈ మధ్య కూడా మనం హనుమాన్ సినిమా చూసాం. హనుమంతుని ఒక క్యారెక్టర్గా పెట్టుకున్నారు. దానిలో చిన్నగా ఇన్స్పిరేషన్ తీసుకుపెట్టారు, ఒక సూపర్ న్యాచురల్ పవర్గా. హనుమంతుడినే ఒక క్యారెక్టర్గా పెట్టి తీశారు. ఇట్లాంటి ప్రయోగం జంజాల్ గారు తీసి హిట్ అయ్యారు. తర్వాత బాబు గారు ఏం మ్యాజిక్ చేశారు. ఇలాంటి మ్యాజిక్స్ మనం ఫ్యూజన్ అంటే పౌరాణిక పాత్రల్ని వీటిని కలపడం ఎట్లాగా కలిపి ఇంట్రెస్టింగ్గా కథ తయారు చేయడం అంటే బాపు గారి ముత్యాల ముగ్గు చూడాల్సిందే. డైలాగులు అప్పట్లో క్యాసెట్ రూపంలో అమ్ముడుపోయేవి. అంత అద్భుతమైన చిత్రం. తర్వాత గుణశేఖర్ గారు డైరెక్ట్ చేసినటువంటి ఒక్కడు సినిమా, ఇది కూడా ఒక అద్భుతమైన యాక్షన్ సినిమా, బ్రహ్మాండంగా ఉంటుంది. మహేష్ బాబు గారు యాక్ట్ చేసిన సినిమా. తర్వాత క్షణం, పారేపు రవికాంత్ డైరెక్ట్ చేసినటువంటి క్షణం, ఇది కూడా స్క్రీన్ ప్లేకి ఒక మంచి చిత్రం. ఇలా కొన్ని సినిమాలు నాకు జ్ఞాపకం వచ్చిన సినిమాలు చెప్పాను. ఇవే సినిమాలు అనుకోకండి, ఇవి అద్భుతమైన స్క్రీన్ ప్లేలు అనుకోండి. స్క్రీన్ ప్లేకి పనికొచ్చేవి, నేర్చుకోవడానికి పనికొచ్చే సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ఎపిసోడ్లు చెబుతాం. ఒక హాఫ్ అన్ అవర్ 10-15 నిమిషాల ఎపిసోడ్లు అన్నీ చెప్పడం అసాధ్యం కాబట్టి ముందు బిగినర్స్కి కొన్ని నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇవి చూడమని సజెస్ట్ చేస్తున్నాను. తెలుగు సినిమా గురించి చెప్తే ఒక్కడి గురించి మాత్రం తప్పకుండా చెప్పాలండి. అది చెప్పకుండా నేను ఎపిసోడ్ని కంప్లీట్ చేయలేను. అది ఎవరో కాదు, ఇప్పటిదాకా మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తే. ఆయనే రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికీ ట్రెండింగ్లో ఉండేటువంటి గొప్ప దర్శకుడు. తన చిత్రాల కన్నా తనటువంటి యాక్టివిటీస్తో, తన యొక్క మార్కెటింగ్ టెక్నిక్తో ఇప్పటికి కూడా ట్రెండింగ్ అయిన సంచలనం. చాలా టెక్నికల్ దర్శకుడు, గొప్ప దర్శకుడు. ఈయన తీసిన చిత్రం శివ. సినిమా విమర్శకులు కూడా ఇప్పటికీ చాలామంది అనే మాట ఏంటంటే, తెలుగు సినిమా శివ ముందు, శివ తర్వాత. కాబట్టి శివ అనే సినిమాని కనుక చూస్తే, నాగార్జున గారు యాక్ట్ చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ గారి మొట్టమొదటి సినిమా కనుక చూస్తే, తెలుగు సినిమా స్ట్రక్చర్ని నేర్చుకున్నట్టే. దాన్ని అర్థం చేసుకుంటే అంత అర్థమైనట్టే. పీకి పాకాన పెట్టండి, మొత్తం అర్థమవుతుంది. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారి శివ చాలా అద్భుతమైన చిత్రం అని నేను చెప్పటం కాదు, తెలుగు సినిమా తీయాలనుకున్న ప్రతి యువత కూడా చూసి అప్రిషియేట్ చేసిన సినిమా. మరొకసారి చూడండి, సినిమా నేర్చుకోవటానికి ఏం చేశాడు ఆయన, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఏంటి, దాన్ని ఎలా స్ట్రక్చర్లో సినిమా ఉంది అనేది కనుక మీరు పరిశీలనాత్మకంగా చూసినట్టయితే అద్భుతంగా ఉంటుంది. చిట్ట చివరిగా తెలుగు సినిమా యుగ పురుషుడు గురించి ఒక్క మాట చెప్పి ఈ ఎపిసోడ్ ముగిస్తాను. అది ఎవరో కాదండి, స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారు. చిట్ట చివరిగా ఒక్క సినిమా చూడండి, అది నా కోసం చూడండి. బ్లాక్ అండ్ వైట్ సినిమా. అది ఎన్టీఆర్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన వరకట్నం. ఈ సినిమాని ఆయన డైరెక్ట్ చేశారు, ఆయన యాక్ట్ చేశారు. మరి ఈ సినిమాలని చూసి దాని యొక్క రైటప్ని ఒక 2-3 పేజీల్లో కథగా రాసుకుని ఇలా ప్రయత్నం చేయండి. మీకు దొరికినప్పుడల్లా రోజు కొద్దిగా చూడండి. ఇలాంటి ప్రయోగం చేయండి. మీరు తప్పకుండా మంచి స్క్రీన్ ప్లే అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక అంశంతో మళ్ళీ నేను మీకు కలుస్తాను. చాలామంది ఎపిసోడ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దాదాపుగా 58% చూస్తున్నారు, వదిలేస్తున్నారు. సబ్స్క్రిప్షన్కి ఏమీ కాస్ట్ అవ్వదండి, ఫ్రీనే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరింతమంది నేర్చుకోవడానికి ఛానల్కి నాకు సహాయం చేయండి. మరి ఉంటాను. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను.